జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ ఈ పాటికే తెలిసి ఉంటుంది, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇప్పుడు మీకు రేఖా గుప్తా గారి గురించి ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా, ఓకేనా? 10 రోజుల క్రిందటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు రికార్డు స్థాయిలో 48 స్థానాలు రాగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాల వద్దే చతికిలబడిపోయింది. ఇక పేరు చూస్తే గొప్ప, ఊరు చూస్తే దెబ్బ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే గుండు సున్నాకు పరిమితం అయిపోయింది, ఓకేనా? సరే, ఇక కొంచెం లేట్ అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం సరైన అభ్యర్థిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆవిడ పేరే చెప్పినా కదా, రేఖా గుప్తా గారు అనమాట. రేఖా గుప్తా గారు ఏమి సాదాసీదా మహిళలు కాదు. ఏం గురించి వింటే ఎవరైనా కూడా నోరెళ్ళ పెడతారు, ఓకేనా? స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి లాగా రేఖా గుప్తా గారు కూడా ఫైర్ బ్రాండ్ నేత అన్నమాట. రేఖా గుప్తా గారు మొదటిసారి ఈ ఢిల్లీ అసెంబ్లీకు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఈమె షాలిమార్ బాగ్ నుంచి 29,000 ఓట్ల మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బందనా కుమారి పైన ఘన విజయం సాధించారు. ఇక రేఖా గుప్తా గారికి చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు ఉండేయంట. చూడండి ఒకసారి మీకు, అంటే కొంతమంది సిల్లీగా తీసుకోవచ్చు, కొంతమంది అవునా అనుకోవచ్చు, కానీ న్యూస్ మాత్రం ఖచ్చితంగా న్యూసే, ఓకేనా? ఒకసారి తాను చదువుకుంటున్నటువంటి స్కూల్లోకి ఒక పాము వచ్చిందంట. టీచర్లతో సహా అందరూ భయపడిపోయి దూరంగా పారిపోయినారు. కానీ ఆ చిన్నతనంలోనే, ఆ వయసులోనే రేఖా గుప్తా గారు ఒక కర్ర ఒకదాన్ని తీసుకొని వచ్చి ఆ పామును అక్కడి నుంచి తీసేసిందంట. ఇంకా అంత చిన్న బిడ్డకి ఎంత ధైర్యం ఉంటేనయ్యా? నేను అనుకుంటున్నా, ఎవరైతే ఢిల్లీలో దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆ పామును ఏరిపారేసినట్టు వాళ్ళని కూడా ఏరిపారేయాలి. నాకు తెలిసి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ అధిష్టానం అందుకే ఈవిని సెలెక్ట్ చేసిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇకపోతే రేఖా గుప్తా గారు కరుడు కట్టినటువంటి స్వయం సేవకురాలు. ఆర్ఎస్ఎస్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో రేఖా గుప్తా గారు చురుగ్గా పాల్గొంటా ఉన్నారు. ఇకపోతే రేఖా గుప్తా గారు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినారన్నమాట. ఇక్కడ కూడా మీకు ఒక విషయం చెప్పాలా, జేఎన్యూ యూనివర్సిటీ ఇది కమ్యూనిస్టులకు ఏ విధంగా అయితే కంచుకోవటనో అదేవిధంగా ఈ ఢిల్లీ యూనివర్సిటీలో కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు చాలా బలంగా ఉంటాయి. ఇక్కడ ఏబీవీపీ ప్రాబల్యం చాలా తక్కువ అనమాట. అయినప్పటికీ రేఖా గుప్తా గారు ఈ ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో మొదట సెక్రటరీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత సంవత్సరమే, అంటే ఇప్పుడు 1996లో ఈ ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా ఏబీవీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పట్లో ఇదొక రికార్డు. కాంగ్రెస్ పార్టీకు కంచుకోట అయినటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ తరఫు నుంచి రేఖా గుప్తా గారు విజయం సాధించడంతో రేఖా గుప్తా గారి పేరు ఢిల్లీ వ్యాప్తంగా మారు మోగిపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన రేఖా గుప్తా గారు 2007లో ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఇక ఆ తర్వాత ఢిల్లీ మేయర్గా పనిచేశారు. ఆ సమయంలో దక్షిణ ఢిల్లీలో బీజేపీ బలపడటానికి మరింతగా కృషి చేశారనమాట. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చాకు జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తారు. ఇక మొన్న జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ షాలిమార్ బాగ్ నుంచి ఘన విజయం సాధించారు. దీంతో మొత్తం ఈ రేఖా గుప్తా గారి ట్రాక్ రికార్డును పరిశీలించినటువంటి బీజేపీ అధిష్టానం రేఖా గుప్తా గారిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అయితే ఈరోజు రామ్లీలా మైదానంలో రేఖా గుప్తా గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు అయితే చేపడతారు. ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా, అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారనమాట. అది మొత్తానికి విషయమా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది. ఏది మన మోడీ గారు వచ్చేసి ప్యారిస్కి పోవడము, అదే ఫ్రాన్స్కి, తర్వాత వచ్చేసి అమెరికాకు పోవడము, ఇదంతా కూడా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఎట్టకేలకైతే ఈరోజు ఒక మంచి అయితే జరుగుతుంది. మొత్తానికి ఢిల్లీ ప్రజలకు మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆఖరికి తాగడానికి నీళ్ళకు కూడా వాళ్ళు అష్ట కష్టాలు పడినారు ఢిల్లీ ప్రజలు. ఇకపైన వాళ్ళకి అలాంటి కష్టాలు ఉండవని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. ఏమంటారా మిత్రులారా? మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.